పురజనులు గ్రామస్తులు అనేటువంటి వారందరూ కూడా వాళ్ళే చెప్పాను. మా ఊరంటే నాకు చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతో మా నాన్నగారి యొక్క కళ సర్పంచ్ అవ్వాలని, ఆయన కళలను తీర్చడం కోసం నేను ఆ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు కూడా రాజకీయ అనుభవం లేని నన్ను మరి అఖండమైన మెజారిటీ మీరు అందరూ గెలిపించారు. మరి మీరు ఇచ్చిన ఆ విజయం నాకు ఎప్పుడు కూడా నా హృదయంలో ఎప్పుడూ ప్రజలంగా ఉంటుంది. నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా మీ అందరికీ తోడుంటానని మరొకసారి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. మరి నా విజయంలో కీలక పాత్ర 7 గ్రూపుల సంఘాలన్నీ చేసినాయి. అదేవిధంగా 7 గ్రూపుల సంఘాల ప్రెసిడెంట్లకి, ప్రత్యేకంగా నా పోర్తోట గ్రూపు ప్రెసిడెంట్లకు, యూత్ సభ్యులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎలక్షన్లో వాళ్ళు ఒక అద్భుతమైన ప్రణాళికతో వర్క్ చేసి నన్ను నెగ్గించడం జరిగింది. మరి ఆ రోజు మీకు ఎలక్షన్లో మాట ఇచ్చాను, పంచాయతీ నుంచి ఎటువంటి అవినీతి చేయనని, అవసరమైతే నా పాకెట్ నుంచి మనీ తీసి పంచాయతీ ఖర్చు పెడతానని మీకు మాట ఇచ్చాను. మాట ఇచ్చిన విధంగానే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి అవినీతి మనకు లేకుండా మరి అభివృద్ధి చేసిన మన దేవర ప్రసాద్ గారి సహకారంతో మరి మీరు చూస్తూ ఉంటే ఆ రోజు R&D రోడ్డు కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. నేను ఎక్కిన తర్వాత చాలా గొంతులు పడిపోయి యాక్సిడెంట్లు జరిగి నా హాస్పిటల్కి వచ్చేవారు పేషెంట్ మన గ్రామం నుంచి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడున్న ప్రభుత్వం మనకు మొండి చేయి చూపించింది. మరి గ్రామస్తులు పడుతున్న సమస్యని తీర్చాలనే ఉద్దేశంతో సుమారు 5 లక్షలతోటి ఈ రోడ్డు అంతా గ్రామం తోటి ఆ రోజు వేయించడం జరిగింది. మరి కరోనా కూడా మన చుట్టుముట్టిన సమయంలో ఈ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను కొడుకునే మీ అందరినీ ఆ సమయంలో, ఆ కఠోరమైన సమయంలో మీ అందరికీ తోడనని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అదేవిధంగా ఏ విధంగా అయితే అవసరమైతే నా జేబు నుంచి నేను మనీ ఖర్చు పెడతానని మేము మాట ఇచ్చాను. ఈరోజు మా పోర్తోట గ్రూపులో ఒక కమ్యూనిటీ హాల్ మా నాన్నగారి పేరు మీద కడతా ఉన్నాను. అదేవిధంగా మధ్య గ్రూపులో GMC బాలయ్య గారి కమ్యూనిటీ హాల్ శిథిలావస్థకు వచ్చింది, దాన్ని రెనోవేషన్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కల్లుగిట్ట సంఘానికి ఇచ్చిన నేను మాట ప్రకారం వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ మా తాతగారు శ్రీ వెంకటనరసయ్య గారి జ్ఞాపకార్థం కడతా ఉన్నాం. కాబట్టి ఇంకా చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నేను వివరిస్తాను సార్. బీచ్ నగర్ నుంచి శంకరగుట్ట వరకు ఒక R&D రోడ్డు ఉంది సార్. అది చాలా శిథిల వ్యవస్థలో ఉంది. ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మూలపొలం నిధీశ్వరరావు చర్చ్ నుంచి పల్లిపాలెం వంతెన వరకు కూడా ZP రోడ్డు ఒక శిథిలావస్థలో ఉంది సార్. అది కూడా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైస్ మిల్ నుంచి వడ్లపాలెం వరకు ఒక ZP రోడ్డు ఒకటి శిథిలావస్థలో ఉంది సార్, BT రోడ్. దాన్ని కూడా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వడ్లపాలెంలో ఒక కమ్యూనిటీ హాల్ సార్, SC కమ్యూనిటీ హాల్ ఒకటి ఎప్పటి నుంచో వాళ్ళు వాంటింగ్ ఉంది. తర్వాత తాళపాక అశోక్ నగర్ గ్రూపులో కూడా ఒక కమ్యూనిటీ హాల్ వాంటింగ్ ఉంది సార్. ఇక్కడ నల్లి గ్రూపులో కూడా ఒక కమ్యూనిటీ హాల్ వాంటింగ్ ఉంది సార్. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సందర్భంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు గారు సర్పంచ్గా గత 5 సంవత్సరాలు, అంటే ఇంకో వారం, ఇవాళంతా 25వ తారీఖు, ఇంకొక వారం రోజుల్లో ఈ సర్పంచ్ పదవి నుంచి పదవి విరమణ చేయబోతున్నారు, తప్పుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయనకు ఒక అభినందన సభ పెట్టాలని అని కొంతమంది నా దగ్గరికి రావడం మంచిదే. తప్పనిసరిగా జనసేన పార్టీ నుంచి రమేష్ బాబు ఇక్కడ సర్పంచ్గా పనిచేస్తూ ప్రతిభావంతమైన పనులు తీసుకెళ్తూ జనంతో మమేకమవుతూ ఉన్న రీతికి తప్పనిసరిగా మనం అభినందన చెప్పాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ కార్యక్రమానికి రావటానికి ఒప్పుకున్నాను. నేను రావటానికి ఒప్పుకోవటానికి గల కారణం వెనకాల ఏంటంటే
చింతలమూరి గ్రామంలో ఉన్న మీ అందరితో మాట్లాడాలి. ఇక్కడున్న సమస్యల మీద ఒక బేరీ చేసుకోవాలి, తప్పనిసరిగా అవి పరిష్కరించుకోవాలి. అది నా ఉద్దేశం. అందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందుకే వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా ఉంటే ఏమైనా చెప్తారో చూస్తాను. మొన్న 24వ సంవత్సరంలో వర్షాకాలం ఇక్కడికి వచ్చాను. మొన్న గత సంవత్సరం వర్షాకాలం కూడా వచ్చాను. ప్యాంట్ పైకి మడతేసి నీళ్లలో తిరిగాను మీతో పాటు. పరిస్థితి నాకు అర్థమైంది. ఇక్కడ ముంపు చాలా ఎక్కువగా ఉంది. ముంపు వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నేను గమనించాను. ఇది ఒక్క రోజులో రాలా. ఇది ఒక్క గ్రామానికే పరిమితం కాదు. శంకర్ గుప్తం డ్రైన్ కానుకున్న 12-13 గ్రామాలకున్న పరిస్థితి ఇది. దీన్ని పరిష్కరించాలి. ఇది దశాబ్ద కాలంగా రోజు రోజుకి పెరుగుతూ క్రమేణీ చాలా అది ఇంకా ఎక్కువే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పరిష్కరించాలి. ఇది నా ప్రణాళిక. దీని మీద పనిచేస్తూ ఉన్నాం మనం. మీరు చూశారు, మరి గత దశాబ్ద కాలంగా జరగలేదు కాబట్టి చెయ్యాలని ఒక దృఢ సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. ఈ రోజు మీరు అందరూ సహకరిస్తున్నారు. ఈ డ్రైన్ విషయంలో సుమారు 23 కిలోమీటర్ల డ్రైన్